అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి మళ్లీ తెర మీదకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన రాజధాని అమరావతిని హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కనెక్ట్ చేసేలాగా కొత్తగా ఒక ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని తలపెట్టారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవలే టెండర్లు పిలిచింది. ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసేందుకు వీలుగా ఆసక్తి ఉన్న కన్సల్టెంట్లు ఆహ్వానిస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి జారీ చేశారు. ఈ డిపిఆర్ తయారు చేయడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు ఏప్రిల్ 21 సాయంత్రానికి తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడు అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జిని తలపెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి అప్పగించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పక్కన పెట్టేయడంతో అసలు ఈ ఐకానిక్ బ్రిడ్జి పనులు మొదలు కాకముందే పక్కకు పోయాయి. ఇప్పుడు కొత్తగా NH65లోని మూలపాటు నుంచి అమరావతిలోని N13 రోడ్డుకు ఈ ఐకానిక్ బ్రిడ్జిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. అప్పట్లోనే 3.2 కిలోమీటర్ల 6 లైన్ల ఐకానిక్ బ్రిడ్జి ప్రాజెక్టు అంచనా వ్యయము 1387 కోట్ల రూపాయలుగా ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన ఐకానిక్ బ్రిడ్జి దూరం పెరిగినందున ఈ ప్రాజెక్టు అంచనా వ్యయము దగ్గర 2500 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. డిపిఆర్ సిద్ధమైతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అంచనా వ్యయం దగ్గర 2500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అనేది ఏడీసీ అధికారుల అంచనా. ఇప్పటికే అమరావతిని కనెక్ట్ చేసేలా పశ్చిమ బైపాస్ సిద్ధమవుతున్నందున కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి అవసరం ఉండకపోవచ్చు అనేది కొంతమంది ఇంజనీర్ల అభిప్రాయం. ఇప్పటికే కృష్ణానదిపై పలు రైల్వే రహదారుల బ్రిడ్జిలు ఉన్నందున కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం వలన కృష్ణానదిలో నీటి ప్రవాహం ఫ్రీ ఫ్లోకి ఇబ్బంది ఏర్పడి విజయవాడ నగరానికి సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని కూడా కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అమరావతి ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టే ప్రతి పనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నందున ఈ ఐకానిక్ బ్రిడ్జి విషయంలో కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదన్నది అధికార వర్గాల మాట. ఇప్పటికే నూతన రాజధాని అమరావతిలో దగ్గర 40,000 కోట్ల రూపాయల పనులను వివిధ సంస్థలకు కేటాయించారు. గత కొన్ని రోజులుగా ఈ పనుల వేగం పెరిగింది. అత్యంత కీలకమైన పనులన్నీ కేటాయింపు పూర్తి కావడంతో ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్తగా ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి డిపిఆర్ తయారు చేయడానికి కన్సల్టెంట్ను ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్పి జారీ చేసింది. రాబోయే కొద్ది నెలల రోజుల్లోనే దీనికి కూడా టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ సంస్థను ఎంపిక చేసే అవకాశం ఉందనేది ఇంజనీర్లు చెప్తున్న మాట. గతంతో పోలిస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి విషయంలో పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవైపు ప్రపంచ బ్యాంకుతో పాటు వాళ్ళ ఆర్థిక సంస్థలు దగ్గర 40,000 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇవ్వడానికి అంగీకరించినందున ఈ టర్మ్లో అమరావతి ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందనేది అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్లానింగ్ తోటి ప్రభుత్వం పనులన్నీ ఎగ్జిక్యూట్ అయ్యేలా చూసుకోవాల్సిందే తప్ప ఆర్థిక వనరుల సమస్య మాత్రం ఉండదనేది అధికారులు, ఇంజనీర్లు చెప్తున్న మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.